వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు అనుభవించిన ప్రభావం మేము ఇస్తున్నాం. పరిచర్యలు బట్టి మరి ఇచ్చిన పరిచర్యలను బట్టి నేను చూపిస్తున్నాం. అయా మరి తండ్రి క్లాసులో జరుగుతున్న పరిచర్యను బట్టి నీకు ఆస్తుని బట్టి నీకు వందనాలు. అయా మరి తండ్రి ఈ దినము అయా మరి తండ్రి నీకు ఆస్తుని బహుబలంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. బెచ్చుపల్లి ధర్మారంలో జరుగుతున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం. నీకు ఆస్తుని కూడా ఆ ప్రాంతం అంతా తండ్రి నీ కృపతో నింపబడుటకు అయా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ వందనాలు. అయా నీకు స్తోత్రాలు. కార్యక్రమంలో జరుగుతున్న పరిచర్య కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి నాయనానికి స్తోత్రాలు. అయా నూతన ఆత్మతో నింపండి. నీ దాసుని సర్వత్వం మరుగుపరచు బహుబలంగా మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ వందనాలు. అంతే కాదు మరి తండ్రి శ్రీరంగాడు జరుగుతున్న పరిచర్య కొరకే ప్రార్థిస్తున్నాం. నీ దాసుని కూడా దేవాన్ని సర్వస్వాన్ని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మతో మీరే నింపమని ప్రార్థిస్తూ వేడుకుంటూ మరి తండ్రి మందిరాలు ఉన్నాయి కానీ దేవా అయా మరి తండ్రి ఆత్మలు లేనటువంటి పరిస్థితి ఉంటున్నాగా అయా మరి తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని అయా మరి నూతన ఆత్మలతో మీరే నింపండి, బలపరచండి, అనేక నడిపించమని ప్రార్థిస్తూ వేస్తున్నాం. తండ్రి నీ వందనాలు నూతన ఆదరణలో తీసుకొని మీరు కృప చూపండి, మరి అనేకలు నడిపించండి. అయా మరి తండ్రి అయా మరి ప్రతి ఒక్కరు తండ్రి పాదసన్నిధికి వచ్చి నేను స్తుతించి నేను కనపరిచే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ వందనాలు. మరి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘంలో బలహీనులు రోగులై దీర్ఘకాలిక వ్యాధులతో మోకాల నొప్పులతో ప్రభావం మరి తండ్రి నాయన విధములైన ఎండదెబ్బ వడదెబ్బ నుంచి కూడా అయా మీరు తప్పించండి, కృప చూపండి, నడిపించండి. దేవానికి స్తోత్రాలు. అయా మన సమస్యలను బిడ్డలకు చక్కటి స్వస్థత కలిగించేయండి. హాస్పిటల్లో ఇళ్లలో ఉంచిన ప్రతి బిడ్డలకు అయా మంచి ఆరోగ్యతో అయా వృద్ధులకు చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి అయా మరి వెంట వేడి నుంచి మీరు తప్పించండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనాలు. మరి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనాలు. అయా సంఘ నాయకుల విషయంలో ప్రార్థిస్తున్నాం. అయా మరి పరిచయ విషయంలో మీరు కృప చూపండి, చక్కటి తలాంతులు కలిగించండి. అయా మరి తండ్రి వాళ్ళు చేస్తున్న పనిలో కూడా మీ క్షేమ అభివృద్ధి కలగచ్చని వేడుకుంటూ తండ్రి వ్యవస్థలను బట్టి వందనాలు. దేవా మరి తండ్రి పాట పాడుచున్న చక్కటి స్వరాలు కలిగించని ప్రార్థిస్తూ మీ స్థలానికి ఎత్తిపడుతున్నాం. తండ్రి నీకు వందనాలు. వాయిద్యం వాయిస్తున్న బట్టి వందనాలు. అయా ప్రతి ఒక్కరిని కానీ పేరు పేరు వరుసని దేవా మీరు అయా ఆశీర్వాదకరంగా మీరు మనసుకొని వేడుకుంటూ వంటలు చేస్తున్న బిడ్డలు కూడా అయా మరి సండే స్కూల్ టీచర్ని కూడా దేవా మీ ఆధీనంలో తీసుకొని మీ కృపతో నింపమని వేడుకుంటూ అయా మరి తండ్రి ఆయా ప్రాంతాల్లో నుంచి బిడ్డలు వస్తుండగా సురక్షితమైన ప్రయాణము అయా మీరు అనుగ్రహింపచేసి ఎండదని వరదల నుంచి తప్పించమని వేడుకుంటూ అయా మరి తండ్రి నీ వందనాలు. మరి తండ్రి అయా మరి దేవా మరి సహకార కుటుంబాన్ని కూడా ఓదార్చండి, ఆదరించండి, బలపరచండి. తండ్రి నీ వందనాలు. అయినా నీకు స్తోత్రాలు. మరి తండ్రి తాలచీల ప్రాంతంలో గొడవడినటువంటి ప్రభావం మరి తండ్రి ఆ కుటుంబాన్ని కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఓదార్చండి, బలపరచండి, ఆదరించమని వేడుకుంటూ పడిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. మరి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఆ ప్రాంతంలో చూడవచ్చుగా మీరు కృప చూపమని దేవుడను అల్పుడను అయోగ్యుడనైన నన్ను విశ్వాసాన్ని మరుగుపరిచి నీ పరిశుద్ధ ఆత్మతో నింపి బహుబలంగా వాడుకోమని ముందున్నటువంటి సమయాన్ని అప్పగిస్తున్నాం. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. కోయలు ముందుకు వచ్చి మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ మరి ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం. హల్లెలూయా. మన పాటల బుక్లో నుంచి 141 పాట పాడుతున్నాం. స్తోత్రం చెల్లింపుకు స్తుతి స్తోత్రం చెల్లింపు అనే పాట మనం కలిసి చప్పట్లు కొట్టుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెల్లింపుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని వేడుదలకి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ వారాంతములో కంటి పాపవలె కాచిరా. ఈ వారాంతములో కంటి పాపవలె కాచి దయగల హస్తములో రోజీ నడిపించితివి. దయగల హస్తములో రోజీ నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎదలో గాఢంధకారములో కన్నీటిలో ఎదలో కృషించిపోయినగా కృపలతో బలపరచితివి. కృషించిపోయినగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి మా శరీరము సమర్పించి సపూర్ణ శిబిరంగా యుగాత్మను సగితివి. సపూర్ణ శిబిరంగా యుగాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరిశోధనలు రాగా. సియోను మార్గములో పరిశోధనలు రాగా. సదాను తెలుగుటకు విశ్వాసమునిచ్చితివి. సదాను తెలుగుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా. మరణాతా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా. మరణాతా హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని వేడుదలకి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా 41వ పాట సీయోను గీతంలో పుస్తకంలో నుంచి 41 గాలి సముద్రపు
అలలకు నేను కొట్టబడి విన్నప్పుడు ఆదరించని నీ వాక్యము, లేవనెత్తని నీ హస్తం అనే పాట అందరం కలిసి చప్పట్లు పాడాలి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, ఆదరించని నీ వాక్యము, లేవనెత్తని నీ హస్తము, ఆదరించని సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, శ్రమలలో నీవు నాకు తోడైంటివి, మొరపెట్టగా నా మొరపెట్టివి, శ్రమలలో నీవు నాకు తోడైంటివి, మొరపెట్టగా నా మొరపెట్టివి, ఆదుకుంటివి నన్ను ఆదుకుంటివి, నీ కృపతో నన్ను పోషించితివి, ఆదుకుంటివి నన్ను ఆదుకుంటివి, నీ కృపతో నన్ను పోషించితివి, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, చూపితివి నీ మహిమ, కొనియాడెదను ప్రియ యేసు, చూపితివి నీ మహిమ, కొనియాడెదను ప్రియ యేసు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, నీ చతురమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి, నీ చతురమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి, నిన్ను నా ఆత్మలో తెలుసుకుంటివి, నీవే నా సర్వమని ఎరిగితివి, నిన్ను నా ఆత్మలో తెలుసుకుంటివి, నీవే నా సర్వమని ఎరిగితివి, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, ఆదరించని నీ వాక్యము, లేవనెత్తని నీ హస్తము, ఆదరించని నీ వాక్యము, లేవనెత్తని నీ హస్తము, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి పెట్టబడి ఉండినప్పుడు. హల్లెలూయా. అదేవిధంగా 53వ పాట పాడుతున్నాం. పాటల నుంచి
జుట్టిదేని దారుల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని నే మరోజాలను జీవితకాలం అంతా ఆరాధించేదా, యేసయ్యనే ఆరాధించదన్న పాట మనం పాడదాం. పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 53. మనం చప్పట్లు కొట్టు కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా. జుట్టిదే దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుట్టిదే దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. నా జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్నుంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్నుంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి హృదయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి హృదయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుట్టిదేని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా,
25వ పాట పాడుకుందాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించడం. ఆహా ఎంతో ఆనందమైన పాట. పాటల బుక్ నుంచి 95. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించే. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేను ఎగదిగా ఉన్నా సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేను ఎగదిగా ఉన్నా సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెను. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాతయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాతయైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెను. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెను. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా. అదేవిధంగా పాటల గురించి 27వ పాట పాడుతున్నాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాట అందరం కలిసి పాటలు కొడుతూ పాడదాం. పాట సంఖ్య పాటల గురించి 27. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, పాపినైనా నేను
దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను నీ లోకములో బ్రతకలేనయ్యా నీవు లేకుండా నేను నీ లోకములో బ్రతకలేనయ్యా నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా నన్ను విడువలేదు యేసయ్యా నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా నన్ను విడువలేదు యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా. ఇంకొక పాట పాడుతున్నాం. పాటల పుట్టు నుంచి 273. అది బయట చాలా ఎండ కొడుతుంది కానీ దేవుడైతే రెక్కల చాటున మనందరినీ కూడా కాసి కాపాడింది. పాట సంఖ్య 273. నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నా బ్రతుకే సాగని ఆనందం పొందది అనే పాట. నీవు ఇచ్చిన రక్షణకై నేనే నీతును అనే పాట. అందరం కలిసి చప్పట్లు పాట. హల్లెలూయా. సరిగ్గా చేద్దాం. హల్లెలూయా. నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో నా బ్రతుకే సాగని ఆనందం పొందని నా బ్రతుకే సాగని ఆనందం పొందని నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో నీ చల్లని నీడలో నీ కరుణా కాంతిలో
రక్షణకై నేనే వెతుకును. నా జీవిత కాలమంత నిన్నే స్తుతింతును. నీవిచ్చిన రక్షణకై నేనే వెతుకును. నా జీవిత కాలమంత నిన్నే స్తుతింతును. దేవా నీ ప్రేమ వర్ణింపా యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నా బ్రతుకే సారని ఆనందం పొందని నా బ్రతుకే సారని ఆనందం పొందని చీకటిలో జీవించుతున్నా నాకై నీ కరుణ కాంతినే కురిపించినావు. చీకటిలో జీవించుతున్నా నాకై నీ కరుణ కాంతినే కురిపించినావు. యేసయ్యా నీ ప్రేమ ఇలలో నా దేవా నీ ప్రేమ ఇలలో నా నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నా బ్రతుకే సారని ఆనందం పొందని నా బ్రతుకే సారని ఆనందం పొందని నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నా బ్రతుకే సారని ఆనందం పొందని నా బ్రతుకే సారని ఆనందం పొందని నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో నీ చల్లని నీడలో నీ కరుణ కాంతిలో. హల్లెలూయా. అదేవిధంగా వచ్చేసి అందరం లేచి నిల్చున్నాం. మనకందరికి వచ్చినటువంటి పాట పాడుతున్నాం. 310 పాట. అందరం లేచి నిల్చుందాం. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా అందరం కలిసి హల్లెలూయా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా ఊహలు నా ఆశలు, నా ఊహలు నా ఆశలు, నా సర్వము నీవే యేసయ్యా. నా సర్వము నీవే యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యకే ఆరాధన 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 నా యేసయ్యకే. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. ఎవరు లేరని నేను ప్రకాశించను, నా అండదండగా నీవు నాతో ఉన్నావే. ఎవరు లేరని నేను ప్రకాశించను, నా
అండదండగా నీవు నాతో ఉన్నావే ఎన్ని బాధలైనా ఎన్ని శోధనలైనా ఎన్ని బాధలైనా ఎన్ని శోధనలైనా నన్ను రాజేసు నాతో ఉన్నావే నన్ను రాజేసు నాతో ఉన్నావే హల్లెలూయా 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 నా యేసయ్యకే ఆరాధనా 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 నా యేసయ్యకే నీవున్నావయ్యా యేసయ్యా నా తోడు నీడా నీవే యేసయ్యా నీవున్నావయ్యా యేసయ్యా నా తోడు నీడా నీవే యేసయ్యా దేవి లేని నేను భయపడను నాకు సర్వం ఇచ్చే యేసు నీవు నాతో ఉన్నావే దేవి లేని నేను భయపడను నాకు సర్వం ఇచ్చే యేసు నీవు నాతో ఉన్నావే తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా నా తల్లి తండ్రి నీవు నాతో ఉన్నావే నా తల్లి తండ్రి నీవు నాతో ఉన్నావే హల్లెలూయా 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 నా యేసయ్యకే ఆరాధనా 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 నా యేసయ్యకే నీవున్నావయ్యా యేసయ్యా నా తోడు నీడా నీవే యేసయ్యా నీవున్నావయ్యా యేసయ్యా నా తోడు నీడా నీవే యేసయ్యా నా ఊహలు నా ఆశలు నా ఊహలు నా ఆశలు నా సారము నీవే యేసయ్యా నా సారము నీవే యేసయ్యా నా సారము నీవే యేసయ్యా నా సారము నీవే యేసయ్యా హల్లెలూయా. దయచేసి కూర్చున్నాం. కుడియాస్తారు మీకు బైబిల్ తీసుకొని బైబిల్ తీసుకోవాలి. బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు మీ కుడియాస్తారు అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథాన్ని The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। पढ़ो जो करो सामने कब तक कोई न हो, वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। మంచిది. మరెవరైనా ప్రేరేపించబడిన వారు స్త్రీలలో నుంచి కానీ పురుషులలో నుంచి కానీ మరి కీర్తన గ్రంథము మరి 24వ కీర్తన మరి ఉత్తర పత్రికల రీతిగా మరి చదివి వినిపించాలని ప్రభుత్వం ఎవరైనా ప్రేరేపించబడిన వారు
స్త్రీలలో నుంచే కానీ పురుషులలో నుంచే కానీ ఈ దినము నేను ఈ లేఖన పఠనాన్ని ధ్యానిస్తాను అంటున్నాను. స్త్రీలలో నుంచే కానీ పురుషులలో నుంచే కానీ. 24వ కీర్తన, కీర్తనల గ్రంథము 24వ కీర్తన. హల్లెలూయా. 24వ కీర్తన ఉత్తర రాష్ట్ర కీర్తన మీద చదువుతున్నాం. దావీదు కీర్తన 24వ కీర్తన మొదటి చరణం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని విశాలమును యెహోవావే. మూడవ చరణం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టలేదు, కపటముగాను ప్రయాణము చేయను, నిర్దోషమైన చేతులను పరిశుద్ధమైన హృదయమును కలిగిన వాడు. ఐదవ చరణం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకువారు అతివాడై. ఏడవ చరణం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశూరుడు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. తొమ్మిదవ చరణం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం ఒక మాట. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకున్నాం ఒక మాట. మహోన్నతుడా, కృపగల తండ్రి, జీవము గల దేవా, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడి ఉన్న పాటలను బట్టి దేవా మీరు మహిమ పొంది మీరు ఆనందించున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం. తండ్రి నీకు ఈ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ దేవా మరి తండ్రి నీకు వందనాలు. ధ్యానించబడిన ప్రభావ మరించు లేఖనములలో నుంచి తండ్రి మరి కొన్ని మాటలు నైనా మరి తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, మమ్మల్ని మేము హెచ్చరించుకోవడానికి తండ్రి మరి నాయన ఈ లేఖన భాగములలో నుంచి అయా మరి కొంత నైనా మేము విభజించిన అంశంగా నీ యొక్క జ్ఞానము, ఆలోచన, తలంపులతో మమ్మల్ని నింపి నీ పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచమని ప్రభా మమ్మల్ని మేము నెలమట్టుకు తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ ముందున్నటువంటి సమయాన్ని దేవా మీ అసలకు అప్పగిస్తూ నన్ను నీ కూరగా వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవాతి దేవుడు మరి గత వారమంతా తన సజీవమైన రెక్కల నీడలో కాపాడి సంరక్షించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు మనం ఇప్పుడు ధ్యానించబడినటువంటి లేఖన భాగంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగినట్లయితే 24వ కీర్తన మరి మొదటి వచనాలను గురించి మనం ఆలోచించగలిగినట్లయితే దేవాతి దేవుడు తన యొక్క స్థితిని తను ఏ విధముగా మరి ఈ లోకాన్ని, ఈ సృష్టిని ఏ రీతిగా తాను తయారు చేశాడు అనేటువంటి విషయాలను దేవుడు అక్కడ దావీదు ద్వారా క్లుప్తంగా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటా ఉంటున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ప్రియమైన దేవుని పిల్లలమైన మనము ఈరోజు ఈ భూమి కూడా ఆయనదే. ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి వారు కూడా ఆయన ద్వారానే ఇదంతా కూడా చేయబడి ఉన్నది.
మరి దీనికి ఆధారం ఏమున్నది? నిజంగా ఇది ఆయన ద్వారానే అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకసారి చూద్దాం. చూడండి, ఇదే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 11వ వచనాన్ని మనము చూద్దాం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేవుడే దీనిని వీటన్నిటిని కూడా స్థాపించినటువంటి వాడు దేవాతి దేవుడే. అందుకే ఆయన అక్కడ తెలియజేస్తా ఉన్నాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని యొక్క నివాసులను మరి యెహోవాయే. అంటే చూడండి, భూమిని స్థాపించినటువంటి వాడు దేవాతి దేవుడే. ఈ లోకములో నివసిస్తున్న ప్రతి వారు కూడా దీని ఆకాశము క్రింద నివసిస్తున్న ప్రతి వారు కూడా యెహోవా చేత నిర్మించబడిన వారే. ఇదంతా కూడా యెహోవాదే, ఇదంతా కూడా దేవాతి దేవుడిదే. మనదేది కూడా ఇక్కడ లేదు ప్రియమైన దేవుడు. ఇదంతా కూడా ఆయనదే. అంతేకాదు, ఈ పాత నిబంధన గ్రంథంలోనే కాదు ప్రియమైన దేవుడు, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి. కొరింథీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు పత్రికను రాస్తూ ఆ మాట తెలియజేస్తూ ఉంటున్నాడు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము బహుశా 25-26 వస్తుంది మనకు ఆ మాట కనబడుతుంది. వచనం చెప్పండి. 26వ వచనం ఒకసారి చూడండి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునవై ఉన్నవి. అంటే చూడండి ప్రియమైన దేవుడా, ఈ భూమి అంతా కూడా ఆయనదై ఉన్నది. ఈ భూమిని స్థాపించిన వాడు ఎవడు అంటే దేవాది దేవుడే దీన్ని స్థాపించాడు. దాని యొక్క పరిపూర్ణత అంతా కూడా అది ప్రభుదై ఉన్నది. ఈ భూమి అంతా కూడా దేవాది దేవుడే దాన్ని స్థాపించాడు, దేవాది దేవుడే దాన్ని నిర్మించాడు. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వారు కూడా ఇది దేవాది దేవుడిది అనేటువంటి సంగతిని ఈ దినము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. ఇంతేకాదు, ఆ మాటలు తెలియజేస్తూ యోబు గ్రంథములో యోబు గ్రంథకర్త కూడా ఈ మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. 41వ అధ్యాయంలో కూడా ఈ మాట సెలవించబడతా ఉంది. ఈ మాట యోబు మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, 41వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చనా ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ చూడండి, ఎవడైనా నాకేమైనా ఇచ్చనా, అక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది మనకు. ఎవడైనా నాకేదైనా ఇచ్చినా అనేటువంటి ప్రశ్న ఇక్కడ కనబడుతుంది ప్రియమైన దేవుని. అంటే చూడండి, ఈ భూమిని స్థాపించిన వాడను నేనే, ఆకాశము క్రింద ఉన్నదంతా కూడా నాదే, ఇదంతా కూడా నాదే, నా ద్వారానే ఇది స్థాపించబడ్డది, నేనే దీనిని స్థాపించాను. అంతే తప్ప నాకెవరైనా ఏదైనా ఇచ్చి ఉన్నారా? మన దేవాది దేవునికి మనం ఏదైనా ఇస్తున్నామో అంటే ఇచ్చేది ఏదైనా ఉన్నదా ప్రియమైన దేవుని? ఏదైనా ఉన్నదా? దేవాది దేవుడు ఒక మనిషి గురించి ఆయన క్షుణ్ణంగా ఆలోచన చేసి భూమిని స్థాపించాడు. అంతేకాదు, ఆయన ఆకాశాన్ని స్థాపించాడు. అన్నిటిని కూడా ఈ యొక్క మనిషి నిమిత్తము వీటన్నిటిని కూడా దేవాది దేవుడు స్థాపించి ఉన్నాడు ప్రియమైన వాళ్ళని. కేవలం మనిషి గురించే దీనంతటిని కూడా స్థాపించి, దీనంతటిని కూడా నిర్మించి మనిషికి అప్పగించాడు. మనుష్యుడా, ఇదిగో దీనికి నువ్వు అధిపతిగా ఉన్నావు, ఇదంతటిని నువ్వు ఏలుము అని చెప్పి దేవాది దేవుడు ఈ భూమిని, ఆ ఆకాశమును, ఇవన్నిటినీ ఆయన నిర్మించడానికి, ఆయన స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశము ప్రియమైన దేవుడా, దానికి ఉద్దేశము నీవు నేనై ఉన్నాను. దీనిలో మనమందరము నివసించాలని,
దీనిలో మనం అందరము ఆయన చిత్తానుసారంగా నడవాలని ఆయన యొక్క సంకల్పమై ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఆయన నిర్మించాడు. ఎవడైనా నాకేమైనా ఇచ్చినా ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవాది దేవునికి ఏదైనా మనం ఇస్తున్నాము అంటే, ఇచ్చేది ఏదైనా ఉన్నది అంటే ఈ పరిశుద్ధ దినము నాడు ఆయనను ఆరాధించుట తప్ప ఇంకేదైనా ఉన్నదా? ఇంకేదైనా ఆయన అంగీకరించగలుగుతాడా? దేని మీదనైనా లక్ష్యం ఉంచగలుగుతాడా? దేనితోని కూడా ఆయనకు పని లేదు. ఆయనకు మనమేదైనా ఇస్తున్నాము అంటే నీవు నేను ఆరాధించే ఆరాధనే. అదే ఒక సింహాసనంలో మార్చబడుతుంది. దేవుడు ఒక మనిషి నిమిత్తము ఇవన్నీ సృష్టించాడు, ఇవన్నిటిని స్థాపించాడు. ఎందుకు అంటే కేవలము ప్రేమైన దేవుడు ఆయనను మనం ఆరాధించాలి. ఆయన విశ్రాంతిలో మనము ప్రవేశించాలి. ఆయన దినమును మనం ఆచరించాలి. ఆయన నిబంధనలు మనము గైకొనాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఇదంతా కూడా యెహోవాదే. ఇదంతా కూడా ఆయన ద్వారా మాత్రమే ఇదంతా కూడా జరిగి ఉన్నది. అంటాడు 24వ కీర్తన 2వ వచనంలోనికి వెళ్ళి మనము చూడగలిగితే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, కీర్తనకారుడు దావీదు మనం ఇందాక ధ్యానించబడిన ఈ లేఖనంలో నుంచి 24వ కీర్తన 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, జల ప్రవాహముల మీద దానిని స్థిరపరిచెను. ప్రియమైన దేవుని పిల్లలారా, సముద్రమును ఏ రీతిగా మరి దీన్ని స్థిరపరిచాడు? సముద్రములో దానికి ఏ విధమైన పునాదులు వేయగలిగాడు? ఆలోచించండి, ఏ విధంగా దానికి పునాదులు వేయగలిగాడు? ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచను అంటున్నాడు. ప్రవాహంలో దేనికి ఏదైనా స్థిరంగా నిలబడగలుగుతుందా? మంచి మంచి వృక్షాలు సైతము ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. చూడండి, సముద్రం ఉప్పొంగినప్పుడు మంచి మంచి ఆ కొండలు సైతము మునిగిపోతూ ఉంటాయి. అంటే చూడండి, దేవాది దేవుడు ఎంతగా స్థాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. చూడండి, దేవుడు మరి సముద్రములో ఏ విధంగా స్థాపించాడు అనే మాటలకు కూడా రుజువైనటువంటి మాటలు కొన్ని చూద్దాం. మరి 104వ కీర్తన సరే తీయండి. 104వ కీర్తన, దేవాది దేవుడు సముద్రములోను జల ప్రవాహముల మీద ఏ విధంగా పునాదులు వేశాడు, ఏ విధంగా స్థిరపరిచాడు అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. చూడండి, 104వ కీర్తన 5-6 వచనాలను మనం ధ్యానిద్దాం. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీరు నిలిచెను. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, భూమిని స్థాపించాక, భూమిని స్థాపించిన తర్వాత, భూమికి పునాదులు వేసిన తర్వాత దాని మీద సముద్రమును అగాధ జలమును దేవుడు మరి అక్కడ చేసి ఉన్నాడు. ప్రియమైన ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన విధానము ఏ రీతిగా ఉంది. ఇది కేవలము ఒక మనిషి దాన్ని ఆ విధంగా చేశాడు. ఆ యొక్క జలమాట ఆ కొండలను సైతము కప్పుతా ఉందట. అని చూడండి, ఈ భూమి అంత కనబడకుండా మరి సముద్రము చేత, నీరు చేత నింపబడింది. మరి ఇది ఏ విధంగా ఏర్పరచబడ్డది చూద్దాం రండి. ఆది కాండంలో చక్కటి మాట దేవుడు రాసి ఉంచాడు. మరి యొక్క నీరు ఏ విధంగా వేరుపరచబడ్డదని ఆది కాండములోనే దేవాది దేవుడు తెలియజేసినటువంటి మాట చూడండి. మొదటి అధ్యాయము, ఆది కాండం మొదటి అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు ఆ ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడును. ఆయన పలకగా ఆ ప్రకారము ఆయను.
ఆరిన నేలకు భూమి అనియు పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టెను. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ ఆలోచించండి. దేవాది దేవుడు మరి మొత్తము సముద్రాల చేత నీరు చేత నింపబడినప్పుడు దేవాది దేవుడు ఆరిన నేల అని పలకగానే దేవాది దేవుని యొక్క మాట ద్వారా మరి అక్కడ ఏం జరిగింది? భూమి ఆరిన నేలగా కనబడ్డది. ఈ జలరాశులన్నిటిని కూడా సముద్రము అని దానికి పేరు పెట్టినప్పుడు ఒక సముద్రముగా అది కనబడింది. అంటే చూడండి, కేవలము మరి ఆకాశము కింద ఉన్నటువంటి నరుడు బ్రతకడానికి, ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి జీవరాశి మరి దేవుడి కొరకు బ్రతకడానికి దేవుడు ఇంతటి సృష్టిని ఆయన చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఈరోజు మనం ఆలోచించాలి ప్రియ సంగమ. దేవాది దేవుడు మరి సముద్రముల మీదను దాని పునాదులను వేస్తున్నాడు, జల ప్రవాహముల మీదను దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈరోజు అక్కడక్కడ సముద్రాలు, అక్కడక్కడ నదులు కనబడడానికి కారణము ప్రేమైన దేవుడు కదా. ఆదిలోనే దేవాది దేవుడు మొదటి అధ్యాయంలోనే ఆయన దానిని వేరుపరిచాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుడు, ఈ ఆరిన నేల మనకు కనబడుతుంది, దానికి భూమి అని పేరు పెట్టాడు. జలరాశినంతటిని కూడా ఒక చోటుకు చేర్చి దాన్ని సముద్రం అని పేరు పెట్టాడు. దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు ఈ ఆరిన నేల మీద మనం ఉన్నాం, అది ఆయన ఇచ్చిన ఆ ఉచితమైనటువంటి కృప. కాబట్టి ప్రియమైన దేవులారా, నీవు నేను ఆయనకి ఏదైనా ఇచ్చింది, ఏదైనా ఉన్నది అంటే అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ భూమియు దాని పరిపూర్ణతయు మరి మొత్తము నాదైనది. ఇదంతా నాది, ఇదంతా కూడా యెహోవాదే, ఇదంతా కూడా దేవాది దేవునది. అందుకే ఈ కీర్తన రెండు విధాలుగా విభజించబడింది. ఒకటి భూమి గురించి, జలరాశుల గురించి, అది ఒక విధముగా మనము చెప్పుకోవచ్చు. రెండవదిగా ఒక రాజు ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి నాదాలతో మరి ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉన్నదనేది ఇప్పుడు మనము ధ్యానించబడిన కీర్తనకారుడు మరి దావీదు 24వ కీర్తన మరి 7వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ మహిమగల రాజు ఆయన మహిమతో ఈ భూమిని స్థాపించాడు, సముద్రాలను స్థాపించాడు, భూమిని సముద్రాలను వేరుపరిచాడు. దేవుడు ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం ఆయనను స్తుతించవలసిన అవసరం ఉంది, ఆయనను ఆరాధించవలసిన అవసరం ఉంది. కాబట్టి రాజు వస్తూ ఉన్నాడు. ఆ దేవాతి దేవుడైనటువంటి ఆ రాజే ఈరోజు ప్రేమైన దేవుని పిల్లరా, మనము నేను ఆరాధిస్తున్నటువంటి దైవము దేవాతి దేవుడై ఉన్నాడు. ఆయనే మరి గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, రాజు వస్తున్నాడు. చూడండి, గుమ్మములను చెప్తా ఉన్నాడు, తలుపులారా అంటున్నాడు, మీ తలలను పైకెత్తుడి అంటున్నాడు, మిమ్మును మీరు సిద్ధపరచుకునుడి అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ దినము అనగానే రాజు ప్రవేశిస్తూ ఉన్నాడు, ఆ దేవాతి దేవుడు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవాతి దేవుని దగ్గరికి వస్తున్న మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనల్ని మనము ప్రభు కొరకు మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి, సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలి. ఆయన ఇంతే కాదు ప్రియమైన దేవునిలారా, ఆయన ఒక మాట, చక్కటి మాట ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథములో ఆయన ప్రభావమును గురించి, ఆయన యొక్క మరి తేజస్సును గురించి, ఏ విధముగా ఆయన యొక్క పరక్రమ విధానాన్ని బట్టి ఏ విధంగా రాయబడిందో చూద్దాం. 29వ అధ్యాయము చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట కనబడతా ఉంటుంది మనకి. యెహోవా సమస్తమును నీ వశము, మహత్యమును
పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. చాలు ప్రేమైన దేవుడు. ఇక్కడ చూడండి, దేవాది దేవుడు పరాక్రమము నాది, ప్రభావము నాది, తేజస్సు నాది, ఘనత నాది, చూడండి ఐశ్వర్యము నాది. ఈరోజు ప్రేమైన దేవులారా, ఇది నాది నాది అని మనిషి పోరాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ భూమి నాది, ఈ భూమిని స్థాపించినోని నేను, ఈ భూమికి పునాది వేసినోని నేను, ఆ సముద్రమును జలరాశిగా దాన్ని స్థిరపరిచిన వాడను నేను ఇదంతా నాది నాది. ఈ మహిమ నాకు రావాలి, ఈ మహిమ నాకు రావాలి. నేను పరాక్రమము గలవాడను, ఈ ప్రభావం అంతా కూడా నాది, ఈ తేజస్సు, ఈ భూమి అంతా కూడా నా తేజస్సుతో నింపబడింది. ఈరోజు ఐశ్వర్యవంతులుగా, ఈరోజు ఆరోగ్యవంతులుగా, ఈ రోజును చూడడానికి కూడా దేవాతి దేవుడు కృప చూపింది కూడా ఆయనే. ఈ రోజును చూడలేని వారు అనేకులు భూగర్భమందు దాచబడి ఉన్నారు. ఈ ఐశ్వర్యం ఎక్కడిది? ఈ ఘనత ఎక్కడిది? ఆయన ఇచ్చినదే. అందుకే అంటున్నాడు, ఈ ప్రభావం అంతా ఆయనకు చెందాలి, ఈ ఘనత అంతా ఆయనకు చెందాలి, ఈ ఘనత అంతా కూడా ఆయనదే, ఆయనకే చెందాలి. అందుకే కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ 24వ కీర్తనలో ఆ మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనంలో ఒకసారి చూడండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా మరి ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ప్రేమైన దేవుని పిల్లరా, చూడండి ఇక్కడ ఈ ఐశ్వర్యం అంతా నాది 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 అంటున్నాడు. ఈ భూమి అంతా నాది, నేను స్థాపించాను, నేను పునాది వేశాను, దీనంతటికి కారణము నేను. ఈరోజు నాది అని మీరేమి విన్నారు? నాది అనడానికి ఏది లేదు, ఏది కూడా లేదు. అంతా ఆయనది. నీవు నేను కూడా ఆయన అదే అంటున్నాడు కదా, లోకములో ఉన్నదంతయు యెహోవావే. లోకములో ఉన్నదంతా కూడా యెహోవావే, మనది ఏది కూడా లేదు. సమస్తము ఆయనదే. కాబట్టి ప్రియమైన దేవులారా, మనం ఆయనను ఆరాధించాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు, వ్యర్థమైన దాని గురించి మనం ఆలోచించొద్దు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనను పరిశుద్ధులే కొనియాడుతున్నారు. దూతలు సైతము, శరాబులు సైతము నిత్యము పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, వ్యర్థమైన దానిని మరి మనము ఎప్పుడు కూడా మనం ఆలోచించొద్దు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు, కపటముగా ఏ ప్రమాణాలు మనం చేయొద్దు. నిర్దోషమైన దాని విషయంలో ప్రియమైన దేవులారా, మరి నిర్దోషమైన చేతులకి పరిశుద్ధమైన శుద్ధమైన హృదయము కలిగి ఈరోజు నీ ప్రభుని నువ్వు ఆరాధించలేవా? నీ పరిశుద్ధమైనటువంటి చేతులు పైకెత్తి, దేవా ఈరోజు నేను ఆరాధించే ఆరాధన నీకు ఒక సింహాసనం వేస్తున్నానయ్యా. ఎంతమంది చెప్పగలుగుతాం ప్రియమైన? దేవుడు గొప్పవాడు, ఆయన మహా రాజులకే రాజు అయి ఉన్నాడు. ఆయన అందుకే తెలియజేస్తా ఉన్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా మీరు సిద్ధంగా ఉండండి, రాజు ప్రవేశిస్తున్నారు. ఈ రోజు ఈ పరిశుద్ధమైన దినము రోజు ఆయన రాజు ప్రవేశించేటువంటి దినము. ఒక రాజు దానిని ఒక శాసనముగా చేసిన రోజు. ఆ రాజు నీవు నేను ఆరాధిస్తున్న దైవము యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిర్మించినటువంటిది ఈ విశ్రాంతి దినము.
ఇదంతా కూడా నాదే అని, నేనే స్థాపించానని లేఖనాల ప్రకారముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రియమైన దేవులారా, నీవు నేను ఆరాధిస్తున్న దైవము ఆయన మామూలు వాడు కాదు. ఆయన ఒక రాజు. ఆయన రాజు. సువార్తలలో మనకు తెలియజేశారు. ఒక రాజుగా ఆయన ప్రజెంట్ చేశారు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఆయన రాజు అయి ఉన్నాడు. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఒక రాజు ఒక కోటలోనికి వస్తున్నాడు అనక బూరలు ఊదుతూ వాయిద్యాలు వాయిస్తూ ఆయనకు ఏ విధంగా ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవులారా, వ్యర్థమైన దాని యందు మనము లక్ష్య పెట్టక, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటమైన దాని గురించి ఆలోచించక, నిర్దోషమైనటువంటి చేతులు పైకెత్తుతూ శుద్ధ హృదయం కలిగి నీ దేవాది దేవుని నువ్వు ఆరాధించినప్పుడు నిజంగా నీవిచ్చేది ఏదైనా ఉన్నది అంటే ఆ ఆరాధన ఒకటే. ఆయన బలులను కోరేటువంటి దేవుడు కాదు. ఆయన కోరుకునేది మానవ జీవితంలో ఏదైనా ఇచ్చేది ఏదైనా ఉన్నది అంటే ఆరాధన ఒకటే. ఈ పరిశుద్ధ దినం ఒకటే. ఈరోజు ఆ రాజాతి రాజును నువ్వు ఏ రీతిగా ఆరాధించగలుగుతున్నావు? ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ దేవాది దేవుని నువ్వు ఏ విధంగా కొనియాడగలుగుతున్నావు? నీ హృదయం లోతులో నుంచి రాగలుగుతున్నావు? కపటమైన హృదయం కలిగి దేవుని ఆరాధిస్తున్నావా? వ్యర్థమైన ఆలోచనలు మనస్సులో పెట్టుకొని దేవుని ఆరాధిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నేను రాజును అంటున్నాడు, నేను పరిశుద్ధులను అంటున్నాడు. ఈ భూమి నాది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నాదే, నాదే, ఇదేమీ కూడా లేదు, ఇదేమీ కూడా లేదంటున్నాడు దేవుడు. ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు కదా, శుద్ధ హృదయము కలిగి, శుద్ధ హృదయము కలిగి దేవాది దేవుని ఆరాధిద్దాం. దేవాది దేవుని మనం ఆరాధిస్తూ, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, పరాక్రమము నాది, ప్రభావము నాది, తేజస్సు నాది, ఘనత నాది, ఐశ్వర్యము నాది, ఆస్తి అంతస్తులన్నీ కూడా ఆయన పెంచిన భిక్ష. ఎవరైతే దీనిని ఆచరిస్తూ, ఎవరైతే దీనిలో ప్రవేశిస్తారో ఆయన యెహోవా ద్వారా ఆశీర్వాదము నందును. ఈరోజు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ప్రేమిన దగ్గర చాలా మంచి కనబడతా ఉంటారు. కానీ నీ రాజు నీతో నాతో మాట్లాడతాడు. ఆ రాజు మనం ఆరాధిద్దాం హృదయపూర్వకంగా. మరి హృదయపూర్వకముగా శుద్ధమైన హృదయము కలిగి ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గొప్పవాడు. మనదంటూ ఏది లేదు, ఉన్నదంతా కూడా ఆయనకి. ఈరోజు నీవు నేను కూడా ఆయన వారమని. ఎందుకు? ఆయన రక్తంలో కడిగాడు మనల్ని. అందరూ డబ్బిచ్చుకున్నారు, కొంతమంది ధనమిచ్చుకొనుకుంటారు, కానీ ఆయన ప్రాణమిచ్చుకున్నాడు, ప్రాణం పెట్టి మరి కొన్నాడు. కాబట్టి లోకములో ఉన్నదంతా కూడా ఆయనదే. భూమిని స్థిరపరిచిన వాడు, భూమికి పునాదులు వేసిన వాడు, జలరాశులను ఆయన స్థిరపరిచిన వాడు, అన్నీ కూడా ఆయన. దావీదు గారు కీర్తనలు రాస్తారు, అయ్యా నాదే ఉందయ్యా ఈ లోకములో, అంతా నీదే, అంతా నీదే, నీవే రాజును, నీవే రాజు, నేను కాదయ్యా రాజును, నీవే రాజును, నీవే రాజు. రాజులు సైతము నేను రాజును కాదు, నీవే రాజు అని ఆయనను ప్రకటిస్తున్నాను. నాదేమీ లేదయ్యా అంటూ ఒక రాజాతి రాజు హోదాలో ఉన్న రాజును సైతము గద్దెలు దిగుమని ఆయనే రాజు అని ప్రకటిస్తున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఆయన రాజుగా ప్రకటించుకుంటున్నావా? ఈరోజు నీ హృదయంలో నా దేవాది దేవుణ్ణి నిజంగా దేవా నీకే ఈ ప్రభావమైన, నీకే తేజస్సు, నీకే మహిమ, ఇదంతా నీదేనయ్యా అంటూ నువ్వు నీ దేవాది దేవునికి, నీ రాజుకు నువ్వు సమర్పించుకోగలిగితే ఆ రాజు ఈరోజు ఎంత సంతోషించగలుగుతాడు ఆలోచించండి. ఆ రాజాతి రాజుని ఈరోజు ఆరాధిద్దాం. హృదయపు లోతులో నుంచి ఆ దేవాది దేవుని ఆరాధిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడే మాటలు నీకు ఆశీర్వదించుకోదాక. ఆమేన్. ఆరాధించుదాం ఆత్మతోనూ సత్యముతోనూ చెప్పబడిన మాటలను బట్టి ఆరాధిస్తూ ముందుకు వెళ్దాం.
ఆరాధించు.